ఆంధ్రప్రభకు స్వాగతం. భారతదేశం ఒక పెద్ద ముప్పు నుంచి బయటపడిందనే చెప్పాలి. ఈరోజు హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ఈ స్వాతంత్ర దినోత్సవానికి ముందు భారత్ పైన ఒక పెద్ద కుట్ర జరిగింది. సుమారుగా 253 మందిని అరెస్ట్ చేశాం. వాళ్ళ కుట్ర గనక బయట పడకుండా ఉండుంటే గనక కొన్ని వేల మంది దానికి గురయ్యేవారనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. సో, అసలు ఈ కుట్ర అనేది ఎలా జరిగింది? దీని వెనకాల ఎవరున్నారు? మన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా ఛేదించింది? మన ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఎలా పనిచేసింది? ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, అమిత్ షా గారి యొక్క ఈ ట్వీట్‌ని ఎట్లా చూడాలి? దీని వెనకాల ఎట్లా ఛేదించగలిగారు ఇది? మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? సో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఒక ఇంటెలిజెన్స్ యాక్టివిటీ అయితే జరిగింది. ఓకే. జనరల్గా అంటుంటారు దట్ కొన్ని టెలివిజన్ సిరీస్లో కూడా వస్తుంటుంది దట్ అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఉండేటటువంటి ఛాలెంజ్ ఎటువంటిదంటే దే హ్యావ్ టు బి రైట్ ఆల్ ద టైమ్. ప్రతిసారి వాళ్ళు కరెక్ట్ అవ్వాలి, ప్రతిసారి గెలవాలి. అవతల పార్టీ వాడు ఒక్కసారి గెలిస్తే చాలు, దాంతో మొత్తం గవర్నమెంట్ మీద భరోసా పోతుంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరూ తిడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. వాడికి కావాల్సింది అది. సో దీంట్లో ఇప్పుడు అమిత్ షాజీ మీరు చెప్పినట్టు ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో పెట్టినటువంటిది ఏంటంటే ఈ షెహజాద్ బట్టి నెట్వర్క్ అనేది మేము అది బస్ చేసాము. అది August 12th ఒక నేషన్ వైడ్ ఆపరేషన్ జరిగింది. 14 రాష్ట్రాల్లో వాళ్ళ రిక్రూట్స్ ని వాళ్ళ మనుషులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు పిస్టాల్స్, గన్స్, వెపన్స్ కాకుండా CCTV కెమెరాస్ కూడా దొరికాయి. ఆ పిస్టాల్స్, వెపన్స్ మీద కూడా పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి స్టాంప్స్ ఉన్నాయి. ఈ CCTVలన్నీ కూడా చైనా బేస్డ్ CCTVలని తెలిసింది. చైనా అయినా కూడా మోస్ట్ లైక్లీ ఇది త్రూ పాకిస్తాన్ జరిగింది. చైనా నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఓవరాల్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే 253 మందిని పట్టుకున్నారు ఈ ఆపరేషన్ లో. ఒకే షాట్, వన్ సింగిల్ డే లో పట్టుకున్నారు. దాంట్లో కూడా తెలంగాణలో కూడా ఇద్దరిని పట్టుకున్నారు. రైట్. సో మేజర్ గా మీరు చూస్తే ఇటు యూపీ వైపు మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. 60 పైన మంది యూపీలో పట్టుకున్నారు. హర్యానా, తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, అది కాకుండా ఇక్కడ కూడా ఇద్దరిని, కర్ణాటక నుంచి ముగ్గురిని, కేరళ నుంచి కూడా పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళ ఏజ్ ప్రొఫైల్స్ కూడా 16 ఏళ్ళ నుంచి మొదలవుతుంది. ప్లస్ పట్టుకున్న వాళ్ళు అందరూ ముస్లిమ్స్ అనుకోకండి, హిందువులు కూడా ఉన్నారు. సో ఓవరాల్ ఈ నెట్వర్క్ మొత్తం చేసేది ఏంటంటే ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్. ఎప్పుడు కూడా మనకి ఇండిపెండెన్స్ డే ముందర థ్రెట్ అనేది ఉంటుంది. సో ఈసారి థ్రెట్ స్పెసిఫికల్ గా ఈ షెహజాద్ బట్టి నెట్వర్క్ అనే దాని ద్వారా వచ్చింది. సో ఇక్కడ మనం రెండు విషయాలు మెయిన్ గమనించాలి. షెహజాద్ బట్టి అంటే ఆయన ఎవరు అనుకుంటే వీఆర్ వెరీ క్లియర్, హీ వాజ్ అ పాకిస్తానీ గ్యాంగ్స్టర్. అతను ఇప్పుడు తర్వాత పాకిస్తానీ గ్యాంగ్స్టర్ అయ్యుండగా ఆయన దుబాయ్లో బేస్ లాగా పెట్టుకుని అక్కడి నుంచి కూడా కొంచెం వీడియోస్ చేయటము, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, నేను గ్యాంగ్స్టర్ కాదని చెప్పుకోవడము, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న, రిలీజియస్ వాటి మీద కమెంటరీ చేయడం ఏమైనా చేస్తున్నాడు. కానీ మన దగ్గర క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏముంది, ISIతో మాట్లాడిన తర్వాత నుంచి ఆయన చిన్నగా టెర్రర్ హ్యాండ్లింగ్ కూడా చేయడం మొదలు పెట్టాడు అని. సో ఇది అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. తర్వాత రిక్రూట్మెంట్ స్కీమ్ చూడాలి. రిక్రూట్మెంట్ జరిగింది కూడా చాలా మటుకు వాట్సాప్ మీద, ఫేస్బుక్ అంటే కూడా ఇన్స్టాగ్రామ్ మీద, అది కాకుండా కొన్ని గేమింగ్ యాప్స్ ద్వారా కూడా పట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన మోడస్ ఆపరాండి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక గేమింగ్ స్టైల్లో చేశారు. బేసికల్ గా స్టైల్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, 16 ఏళ్ళు 17 పిల్లలు, అది కూడా కొంచెం వెనకబడిన కుటుంబాల నుంచి, అంత అవగాహన లేనటువంటి కుటుంబాల నుంచి అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఏమంటారంటే చిన్నగా ఏదో ఒకటి, ఇప్పుడు ఇన్ఫాక్ట్ ISI బేస్డ్ మాడ్యూల్స్ కొని పబ్జీ అని ఈ గేమ్ ఒకటి, పబ్జీ ద్వారా కూడా ఇదే మోడల్ వాడి చాలా మంది పట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇది ISIS కూడా, అల్-ఖైదా కూడా ఇదే స్ట్రాటజీ వాడుతుంది. అందుకనే మన వ్యూవర్స్ చూసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల గురించి మనం గమనించాలి. ఏమేమి గేమ్స్ ఆడటమే కాదు, గేమ్స్ ఆడుతూ కమ్యూనికేషన్ జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది అనేది కొంచెం ఉంచాలి. సో ఇంప్రెషనబుల్ ఏజ్ ఉన్న వీళ్ళకి ఏంది, డబ్బులు డిపెండెన్స్ వల్ల, డబ్బులు డెస్పరేషన్ వల్ల ఇట్లాంటి యాప్స్ ద్వారా ఏమంటారంటే మీకు చిన్న టాస్క్ ఇస్తాము, ఇదిగో షెహజాద్ బట్టి మనతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చూడు, చాలా గొప్ప వాడు చూడు, ఇవన్నీ చెప్పి ఆయన ఏం లేదు, ఫస్ట్ స్టెప్ ఇదేనమాట. ఆయన ఒక పోస్టర్ ఉంది, పోస్టర్ వెళ్ళి మీ గల్లీలో ఒక ఏమన్నా పిల్లర్ ఏమన్నా ఉన్నా, ఒక మెట్రో పిల్లర్ అతికిచ్చిరా అని చెప్తారు. అతికిచ్చిరా, ఫోటో తీసి పంపిస్తే ఒక 1000 రూపాయలు ఇస్తామంటారు. సరే ఏముందని చెప్పి ప్రింట్ కొడతాడు. ప్రింట్ కొట్టినప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు పోస్టర్ తయారవుతుంది. తయారైన తర్వాత వెళ్ళి అతికిస్తాడు, ఫోటో తీస్తాడు, 1000 రూపాయలు పడుతుంది అకౌంట్లో, UPI నెంబర్ ఇస్తాడు, పడుతుంది. పడేసరికి తను అబ్బాయి ఇదేదో బాగుంది కదా అంటే అప్పుడు ఇంకో టాస్క్ ఇస్తాడు. సో పోస్టర్ పెట్టారు కదా, నెక్స్ట్ టాస్క్ ఏంటంటే నువ్వు పోస్టర్ పెట్టిన పిల్లర్ కాదు, దాని కొంచెం పక్కన ఒక బిల్డింగ్ ఉంటే దాని ఫోటో తీసుకురాపో అంటారు. సో ఈ పిల్లలు వీళ్ళు వెళ్తారు, లేకపోతే యంగ్ అడల్ట్స్ వెళ్తారు, వీళ్ళు ఫోటోలు తీసుకుని వస్తారు, 2000 రూపాయలు పడుతుంది. సో చిన్నగా ఇట్లా ఇన్నోసెంట్ పోస్టర్ అతికించడం నుంచి, ఇన్ఫాక్ట్ ఫస్ట్ టాస్క్ అయింది అదేట, షెహజాద్ బట్టి పోస్టర్లు అతికించడం. ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఏదో రిలీజియస్ గా మాట్లాడుతున్నట్టు, లేకపోతే ఇంకేదో మాట్లాడుతున్నట్టు ఏదో. సో దీన్ని ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ అంటారు సైకాలజీలో. ఇన్ఫాక్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఇది పాటిస్తుంటుంది. ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా హెల్ప్ కోసం వెళ్తాం. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడో ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్లో ఫేవర్ కావాలి, ఒకరిని అడుగుతాం, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అంటే లేదు పో అని చెప్పారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళాం మనం లైఫ్.
ఇంకొతను ఉంటాడు, అతను ఏమంటాడు గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో కావాలా, సరే అంటే నేను చూస్తానండి అని ఏదో మాట్లాడి రికమెండేషన్ ఇస్తాడు, మన పని అవుతుంది. సో ఈ చిన్న పని చేయించుకున్న తర్వాత నెక్స్ట్ టైం లాస్ట్ టైం మీరు ఎంత గొప్పగా హెల్ప్ చేశారండి, మీ వల్ల మా లైఫ్కి ఎంత మేలు జరిగింది, ఇంకొక చిన్న హెల్ప్ అండి, అతను పక్కన ఒక పై ఆఫీసర్ ఉంటాడు, ఆయన నుంచి ఒక కాంట్రాక్ట్ ఇప్పించండి సార్, మీకు కూడా ఎంత కొంత ఇస్తాం సార్ అంట. సో దీంతో ఆయన ఏమనుకుంటాడు, దట్ ఓహో లాస్ట్ టైం కూడా హెల్ప్ చేశా కదా, జెన్యున్ హెల్ప్ కదా అని చెప్పి రెండోసారి మళ్ళీ చేస్తారు. సో ఫస్ట్ దీన్ని ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ అంటారు. సో మీరు డోర్ నా మీద మూసేస్తే మళ్ళీ మీ జోలికి రాను. సో ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ మహారాష్ట్ర ATS వాళ్ళు అట్లాగే దాదాపుగా ఒక 100 మంది 100 నుంచి 120 మందిని పట్టుకున్నారు, ఇట్లాంటి గేమింగ్ మిషన్స్ ఉన్న వాళ్ళని. దాంట్లో 30-40 మంది ఏంటంటే దాంట్లో మాకు గేమింగ్ మిషన్ ఇచ్చారు, ఫస్ట్ మిషన్ కూడా మేము చేయలేదు మేము అన్నారు. అట్లా 30 మంది తర్వాత వాళ్ళు దే లెట్ దెమ్ గో ఇన్వెస్టిగేషన్ చేసి. కానీ మిగతా వాళ్ళందరూ, మిగతా 70-80 మంది అందరూ వాళ్ళందరూ దే ఇన్వాల్వ్, దే టుక్ మనీ. సో ఎసెన్షియల్లీ ఫస్ట్ 30 మంది వన్స్ దే డి నాట్ స్టిక్ ద పోస్టర్, వీళ్ళు పనికిరారని డిస్కార్డ్ చేస్తారు. మిగతా వాడు పోస్టర్ పెట్టిన తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాడు. ఇదే ఇంతకు ముందు మనం బ్లూ వేల్ ఛాలెంజ్ అని కూడా కొన్నాళ్ళ క్రితం బ్లూ వేల్ ఛాలెంజ్ అని అప్పుడు నడిచింది. కరెక్ట్. ఆ బ్లూ వేల్ ఛాలెంజ్ కూడా చిన్న చిన్న టాస్క్ నుంచి చిన్నగా ఒక బ్లేడ్ తీసుకొని చేయి కోసుకొని చెప్పడం, చివరికి బిల్డింగ్ నుంచి దూకేసి అని చెప్పడం, ఆత్మహత్యలు చేసుకోవడం. సో అది ఆ మోడ్ లో సైకాటిక్ మోడ్ లోకి వెళ్ళింది. ఇక్కడ షెహజాద్ భట్టి నెట్వర్క్ అండ్ ISI నెట్వర్క్స్, అల్ ఖైదా, ఐసిస్ అండ్ కొన్ని లోకల్ రాడికల్ గ్రూప్స్ కూడా చేసేది అంటే ఇట్లా చిన్నగా మొదలుపెట్టి, సో వీడు ఫస్ట్ ఇది ఫుట్ ఇన్ ద డోర్ టెక్నిక్ ద్వారా పని మొదలు పెట్టిస్తారు. తర్వాత కాగ్నిటివ్ డిసనెన్స్ అంటారు. కాగ్నిటివ్ డిసనెన్స్ అంటే ఏంటంటే లాస్ట్ టైం హెల్ప్ చేసి డబ్బులు చేసుకున్నావు కదా, ఈసారి నేను చేయకపోతే ఎట్లా, ఎంతైనా మనందరూ ఒక టీం కదా అని ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు కూడా గమనించండి, మన లైఫ్ లో కూడా ఒకళ్ళు ఎవరు హెల్ప్ చేసే మనిషి ఉంటాడు, అతను పాపం ఎన్నిసార్లు హెల్ప్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ కాగ్నిటివ్ డిసనెన్స్ వెళ్ళిపోతారు. లాస్ట్ టైం హెల్ప్ చేస్తే ఈసారి చేయకుండా ఎట్లా ఉంటారు. లేకపోతే ఇంట్లో పని వాళ్ళు అడుగుతారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మా ఇంట్లో కొంచెం అప్పు ఇవ్వండి అని అడుగుతారు, ఇస్తాం. తర్వాత ఒక 3-4 నెలల తర్వాత ఎవరో మా ఇంట్లో పెళ్లి జరుగుతుందండి, ఒక 10,000 ఇవ్వండి అంటారు, మళ్ళీ ఇస్తాం. సో ఇది కాగ్నిటివ్ డిసనెన్స్, ఒక హెల్ప్ చేస్తాం కాబట్టి చేస్తూ ఉంటాం. సో మూడోది రివార్డింగ్, కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఏంటంటే మీరు చేసినందుకు మీకు తిరిగి ఏదో ఇస్తాం. ఓకే. సో ఎసెన్షియల్ పిల్లలకి లేకపోతే వీళ్ళకు 1000 రూపాయలు ఇవ్వడం, తర్వాత పెంచడం 5,000 ఇవ్వడం, 10,000 ఇవ్వడం. సో అట్లాంటి టాస్క్ లోనే ఇప్పుడు తర్వాత పెద్ద టాస్క్ వెళ్ళాం. పెద్ద టాస్క్ ఏంటి, నీకు ఇప్పుడు మీ అడ్రస్ ఇవ్వ ఒక CCTV కెమెరా వస్తుంది, నువ్వు ఏ పిల్లర్ దగ్గర ఇది అతికిచ్చావో ఆ పిల్లర్ దగ్గర CCTV కెమెరా పెట్టు. ఎవరైనా అడిగితే డోంట్ వరీ చెప్పు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున పెట్టామని చెప్పంటారు. సో ఇట్లా భారత వ్యాప్తంగా వాళ్ళు CCTV కెమెరాలు కూడా పెట్టారు. వైఫై ఎనేబుల్, మహా అయితే జస్ట్ ఒక ఎలక్ట్రిక్ వైర్ నుంచి కావాలి. సో లోకల్ ఎలక్ట్రీషియన్ చెప్తే కనెక్షన్ ఇస్తాడు, వాడికి ఒక 500 ఎంతో కొంత ఇస్తే ఇచ్చేస్తాడు వైర్, CCTV కెమెరా పెట్టచ్చు. ఆ ఫుటేజ్ అంతా CCTV చైనీస్ బేస్డ్ కాబట్టి IP అడ్రస్ మీద నడుస్తుంది. సో ఆ లింక్ పాకిస్తాన్ లో వాళ్ళు అబ్జర్వ్ చేయడం, దాని ద్వారా క్రిటికల్ మిలిటరీ ఇన్స్టలేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఇన్స్టలేషన్స్, పోలీస్ సెటప్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం అనేది చేశారు. అటువంటి నెట్వర్క్ ని పట్టారు. సో ఇది కూడా ఇనిషియల్ గా మహారాష్ట్ర ATS వాళ్ళు పట్టుకొని వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ఎంటైర్ నెట్వర్క్ బయటపడి 253 మందిని పట్టుకొని ఆ CCTV కెమెరాస్ మొత్తం డిజేబుల్ చేసి. సో దీంట్లో ఒక లెర్నింగ్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. మనం రకరకాల పేర్లు వింటాం కానీ మనం ఈ షెహజాద్ భట్టి నెట్వర్క్ వినలా. ప్లస్ వాళ్ళు తయారు చేసిన గ్రూప్ ఉంది, తెహరీకి తాలిబాన్. పాకిస్తాన్ తెలుసు కానీ ఇతను తెహరీకి తాలిబాన్ హిందుస్థాన్ అని ఫండింగ్ చేస్తుంటాడు. సో వాళ్ళు కూడా ప్రొపగాండా, యాంటీ భారత్ ప్రొపగాండా అనేది పుష్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు అమిత్ షాజీ పెట్టినందుకు ఇవన్నీ బయటపడుతున్నాయి, లేకపోతే అసలు తెలియదు. సో ఇట్లాంటి ఇంకెన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఏంటి, వాళ్ళు జనాలు భయపెట్టేటట్టు ఉండకూడదు, ఇట్లా రకరకాల అటెంప్ట్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా చూడండి, తెలంగాణలో కూడా పట్టుకున్నారు. ఇంతకు ముందర డాక్టర్స్ మాడ్యూల్ అనేది కశ్మీర్ బేస్డ్, ఇన్ఫాక్ట్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఢిల్లీ. అతన్ని ట్రేస్ చేసుకుంటూ పోతే, ఆ బాంబ్ బ్లాస్ట్ ట్రేస్ చేసుకుంటూ పోతే ఇక్కడ హైదరాబాద్ లోని టోలీ చౌక్ దగ్గర ఒక అతను కూర్చొని హీస్ పార్ట్ ఆఫ్ ద మాడ్యూల్. అతను ఏం చేస్తున్నాడు, క్యాస్టర్డ్ సీడ్స్ తీసుకుంటూ ఆయన రైసిన్ బేస్డ్ ఈ పాయిజన్ తయారు చేసి దాని ద్వారా ఆ పాయిజన్ చిన్నగా సోమనాథ్ లోను, రకరకాల దేవాలయాల్లోను, అయోధ్యలో ప్రసాదాలు కలుపుదామనేటటువంటి ఒక చాలా వికృతమైన ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. అది బయటపడింది. అది బయటపడటానికి ఫస్ట్ అక్కడ ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్ పట్టుకొని, అక్కడి నుంచి గుజరాత్ లో ఎవరినో పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేషన్లు చేయడం వల్ల, తర్వాత ఆంధ్రాలో ఒక విమెన్స్ సెల్ వీళ్ళది, ఇది ఐసిస్ వాళ్ళు విమెన్స్ మాడ్యూల్ ఒక ఆంధ్రాలో. సో అక్కడ కూర్చొని టెలిగ్రామ్ ద్వారా రకరకాల లేడీస్ ని కనెక్ట్ చేసుకుంటూ లేడీస్ ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్ట్ అయిన తర్వాత మనకి బయటపడుతుంది. బస్ట్ అన్న అవ్వాలి, లేకపోతే బస్ట్ అన్న అవ్వాలి. ఇంతకు ముందు అన్ఫార్చునేట్ గా 2014 ముందు బాగా మనం ఇండియన్ ముజాహిదీన్ అనేది విన్నాము, సిమీ టెర్రర్ నెట్వర్క్స్ విన్నాము. మనకి దేవుడి దయ వల్ల తర్వాత బాగా ఇంప్రూవ్ అయింది. 2014 తర్వాత సెక్యూరిటీ అపారటస్ బాగా స్ట్రెంథెన్ అవడం వల్ల ఇప్పుడు అది బస్ట్ అవ్వడం కాకుండా ఇవన్నీ బస్ట్ అవుతున్నాయి మాడ్యూల్స్ అన్ని. సో ఇది మనం చూస్తున్నాం. సో ఇది ఒక లెర్నింగ్, వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నారు. వీ షుడ్ సపోర్ట్ దెమ్. మనం ఎప్పుడు కోఆపరేటివ్ గా ఉండాలి. రెండోది ఏంటంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ
లో లెవెల్లో వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి ఇది చేసిరా అన్నట్టు ఉండదు. స్టెప్ బై స్టెప్ గ్రూమింగ్ జరుగుతుంది. చిన్న పోస్టర్ నుంచి తర్వాత ఫోటోల నుంచి సీసీటీవీ పెట్ అనే దాకా, తర్వాత గ్రెనేడ్ లేమని కూడా అన్నారు. ఇన్ఫాక్ట్ హర్యానా దగ్గర కూడా ఏదో ఒక ఉమెన్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఏదో అక్కడ కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. తర్వాత ఒక పంజాబీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంటి బయట ఒకటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్ ద్వారానే ఇట్లా యాక్టివిటీస్ చేయించుకుంటూనే చేస్తున్నారు. సో పాకిస్తాన్ నుంచి ఎవరో అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళు బోట్లలో వచ్చి ముంబైలో అటాక్ చేయడం కాదు, మన వాళ్ళకే డబ్బులు ఇచ్చి డెస్పరేట్ ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. అందుకనే ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఐరన్ ఫిస్ట్ తో అందరిని నరికేయాలన్నట్టు చేయట్లా. వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసు, వాళ్ళు ఎట్లా ఒక సైకాలజికల్ ట్రాప్ లో ఇరుక్కుపోతున్నారో తెలుసు. మనం ఇన్ఫాక్ట్ ఇది కూడా చూస్తుంటాం, కేరళలో చాలా మంది ప్రభుత్వాన్ని అడుగుతుంటారు, మా ఇంట్లో తెలియక మా వాడు ఐసిస్కి వెళ్ళాడు, అక్కడ వాడిని స్లేవ్ లాగా వాడుకుంటున్నారు. సో ఇవన్నీ అంటుంటారు. సో ఇక్కడ చాలా మటుకు వాళ్ళ పరిస్థితులని ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. అందుకని మనం కూడా డైరెక్ట్ గా హేట్రెడ్ పెట్టుకోకర్లా, ఇవన్నీ అవగాహన ఉండాలి. అండ్ వీ షుడ్ సపోర్ట్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. మన పిల్లలు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నిఘా పెట్టించాలి. సార్ ఇప్పుడు ఈ షాజాద్ నెట్వర్క్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో, యాక్చువల్లీ ఈ పేరు ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వినడం. సో ఇప్పుడు అసలు వీళ్ళ అమిత్ షా గారు దాంట్లో అంత క్లారిటీ లేదు వారి యొక్క ఎక్స్లో. సో వీళ్ళు ఎట్లాంటి ప్లాన్ చేశారు? 200 మంది 203 మంది అంటే బాంబ్ బ్లాస్ట్లా లేకపోతే ఏంటి? వీళ్ళు 253 మందిలో అందరూ ఇన్ సమ్ వే దే ఆర్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్. ఓకే, సంథింగ్ as simple as పోస్టర్ అథెంటికేషన్ నుంచి వస్తుంది. సో ఆ 253 మందిని అరెస్ట్ చేసి అందరిని ఇన్వెస్టిగేట్ చేయాలి, కొంతమందిని ఇంట్రాగేట్ చేయాలి. ఓకే, ఎందుకు చేయాలంటే ఫైనల్ ప్లాన్ ఏంటి అని. ఫైనల్ ప్లాన్ ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇవే. మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది, హర్యానాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, పంజాబ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, సీసీటీవీలో ఆల్రెడీ పెట్టుంచడం జరిగింది, సర్వేలెన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇవన్నీ బయటపడినవే. ప్లస్ పిస్టల్స్ ఇవన్నీ ఉన్నాయంటే కూడా ఏంటి, పొలిటికల్ అసాసినేషన్స్ ట్రై చేయడం, పోలీస్ పర్సనల్ ఆల్రెడీ 3-4 చంపేశారు కూడా పోలీస్ పర్సన్స్. సో ఆ అటాక్ జరగటం. సో ఫైనల్ గా ఇవి చిన్నగా గ్రూమ్ అయ్యి పెద్దదైన తర్వాత దట్ ఈస్ వెన్ దే గో ఫర్ ఆల్ అవుట్ మాస్. ఇప్పుడు మనకి దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్, గోకుల్ చాట్ బ్లాస్ట్ ఇవన్నీ చేయాలంటే స్టెప్ బై స్టెప్ అక్కడికి వెళ్తుంది. అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా ఆపటమే ఇంటెలిజెన్స్ చేయాల్సిన పని. దట్ ఈస్ వాట్ ఎసెన్షియలీ హ్యాపెండ్. సో 253 మందిలో అందరూ కూడా ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు కాదు. గ్రేడేషన్ లో అందరూ ఉంటారు, కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా మంది బయట ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 253 మందిని పట్టుకొని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ నెట్వర్క్స్ అనేవి బయటపడతాయి. ఇమ్మీడియట్ గా మీరు చూడండి, పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, భారత్ ఏదో పట్టుకున్నారు, మమ్మల్ని అంటున్నారు, మేమేం చేయలేదు, మాకు సంబంధం లేదు, ఇదంతా మెలీషియస్ ప్రొపగండా అన్నట్టు సింపుల్ గా వాళ్ళు అనేసారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకు తెలిసింది ఇవి జరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ లో ప్రాక్సీ వార్ చేస్తారు, వాళ్ళకున్న బలూచిస్తాన్ ఇష్యూ, వాళ్ళకున్న పిఓజేకే ఇష్యూ, ఖైబర్ పఖ్తుంఖ్వా ఇష్యూ, ఎకానమిక్ కొలాప్స్, ఫైనాన్షియల్ కొలాప్స్ ఇవన్నీ జరుగుతుండగా వాళ్ళకున్న ఒకటి ఆప్షన్, భారత్కి ఏదో ఒకటి వ్యతిరేకంగా చేయి, వాళ్ళు ఏదో ఒకటి చేసి మన మీద ఒక మిలిటరీ స్టాన్స్ తీసుకుంటారు, అప్పుడు మొత్తం దేశాన్ని యునైట్ చేయాలనే ఉద్దేశంలో ఉంటారు. సో ఇది వాళ్ళు అటాక్ చేసేది సివిలియన్స్ ని, యాక్షన్ తీసుకునేది హోమ్ అఫేర్స్ మినిస్టర్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చిన్నగా దాన్ని ఒక డిఫెన్స్ గాను ఒక ఆర్మీ కాన్ఫ్లిక్ట్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అనేది కన్సిస్టెంట్ గా చేస్తారు. దానికి వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ వాళ్ళు చేస్తారు, కొంచెం సిఐఏ కూడా చేసే సపోర్ట్ చేస్తుంది. భారత్ గెలుకు పర్వాలేదు, మేము చూసుకుంటాం అనేది కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద లార్జ్ గేమ్. సో షహజాద్ బట్టి కూడా మీరు చూడండి, ఓపెన్ గా తను నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాకేం సంబంధం అంటాడు, బట్ వీ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. సో దురంధర్ సినిమా లాగానే దాంట్లో జావేద్ ఖనానీ అని అతను ఉంటాడు, అతను ఆయన జస్ట్ బిజినెస్ మ్యాన్ అంటాడు, కానీ ఆయన చేసే పని ఏంటి, ఆయన కౌంటర్ ఫిట్ కరెన్సీ అంతా ప్రింటింగ్ చేసి ఆయన దౌద్ గ్యాంగ్ సప్లై చేయటాలు, నేపాల్ మీద క్రాస్ బార్డర్ చేసి ఇవి చేయటాలు అవన్నీ చేస్తాడు. రైట్. సో పైన కనిపించడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఎంటర్ప్రెన్యూర్స్. ఇన్ఫాక్ట్ మనకి ఆపరేషన్ సింధు జరిగిన తర్వాత కూడా మన దగ్గర కూడా లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమందిని పట్టారు, ఒక లేడీని ఒక అమ్మాయిని పట్టారు. ఆ అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెల్ బ్లాగ్స్ అనుకుంటూ అమ్మాయి నీట్ గా ఇస్లామాబాద్ లో ట్రావెల్ బ్లాగ్, కరాచీలో ట్రావెల్ బ్లాగ్ ఇవన్నీ చేస్తుంటే, ప్లస్ ఇంకెవరో ఒక యూరోపియన్ అమెరికన్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలో ఆయన మాట్లాడుతుంటే, ఆయన ఏదో ఫుడ్ తింటూ వీడియో తీస్తుంటే వెనకాల ఈ అమ్మాయి చుట్టూతా గన్మెన్, పాకిస్తాన్ పోలీస్ ప్రొటెక్షన్ లో, ఆర్మీ ప్రొటెక్షన్ గన్మెన్ పెట్టుకుని తిరుగుతుంది. అది బయటపడింది. అప్పుడు క్వశ్చన్ వచ్చింది, ఒక సాధారణమైన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ కి అంత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు తిరుగుతుంది? తర్వాత ఇంకొంచెం డిగిన్ చేస్తే ఏం తెలిసింది, షీఈ్ యాక్చువల్లీ సెండింగ్ ట్రావెల్ బ్లాగ్స్ అంటూనే అమ్మ భారత్ నుంచి రకరకాల వీడియోస్ పాకిస్తాన్ కి పంపిస్తుంది అనేది బయటపడింది. సో అందుకని ఆమెను అప్పట్లో తీసుకెళ్లి వాట్ ఎవర్ యూఏపీఏ ద్వారా ఇవన్నిటిలో ఇంట్రోగేషన్ చేశారు ఆమెను. రైట్. సో ఈ లెవెల్లో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సార్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, అసలు మన ఇంటెలిజెన్సీ, సో ఇది మొత్తం పట్టుకునేదంతా ఇంటెలిజెన్సే కదా. సో అంటే అమిత్ షా గారు ఒకరే కనిపిస్తుంటారు, దాని వెనకాల చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది కదా. అసలు ఈ విధమైనటువంటి వీటిని ఏ ఏజెన్సీస్ హ్యాండిల్ చేస్తుంటాయి సాధారణంగా? ఎన్ఏ వింటుంటాము, తర్వాత రా అని వింటుంటాం. అసలు మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఏవి హ్యాండిల్ చేస్తుంటాయి? ఇప్పుడు మనకి దీనికి వచ్చేసరికి ఎక్స్ప్లిసిట్ గా స్టేట్ బేస్డ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ ఉంటాయి, ఏటీఎస్ వాళ్ళు ఉంటారు. ఓకే. సో మీరు చూస్తే మహారాష్ట్ర ఏటీఎస్ వాళ్ళు ఈ ఫస్ట్ 100, 115 మందినో 120 మందినో పట్టుకొని చేసింది.
యూపీఏటీఎస్ వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. దీనిపైన హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ కూడా చాలా కోఆర్డినేటెడ్గా ఉంటుంది. ఇంతకు ముందర మనకు ఇష్యూ ఉండేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండేది కానీ షేరింగ్ ఉండేది కాదు. ఓకే. సో వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది, అందరిది కాన్ఫిడెన్షియల్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అజిత్ దోవల్జీ వచ్చి ఆయన ఒక పెద్ద రివల్యూషన్ తీసుకొచ్చింది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది కనెక్ట్ చేసి ఓకే సింగులర్ గా ఎవ్రీథింగ్ ఇస్ నౌ కోఆర్డినేటెడ్. యాంటీ టెర్రరిస్ట్ ప్రతి రాష్ట్రానికి వేరు వేరు ఉంటుంది, కానీ మరి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సెంట్రల్ నోడల్ పాయింట్ ఉంది. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు ఉన్నారో అక్కడ నేషనల్ సెక్యూరిటీ లెవెల్లో స్టేట్ ఈ ఏటీఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అట్లాగే ప్రతి స్టేట్ కి వాళ్ళ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఉంటాయి. అట్లాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. ఇప్పుడు అప్పుడు కర్నల్ పురోహిత్ ఇవన్నీ పేర్లు విన్నాం మనం. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో తరఫునే ఆయనకి ఇచ్చిన ఒక మిషన్ ఏంటి, నువ్వు సిమి నెట్వర్క్ లోకి నువ్వు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకురా అన్నారు. ఆయన ఇచ్చినటువంటి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ వల్లనే సిమి ఈవెన్చువల్ గా బ్యాన్ అనేది అయ్యింది. తర్వాత ఆఫ్ కోర్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల చిన్నగా ఆయన మీద వేరే సాఫ్రంటర్ ఈ నాన్ సెన్స్ అంతా పెట్టారు. ఇప్పుడు ఆయన ఎనివే దాని నుంచి ఆయన క్లియరెన్స్ అనేది అయిపోయింది, క్లీన్ చిట్ అనేది వచ్చేసింది దాని మీద. బట్ ఎసెన్షియల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చేసే పని దాంతో ఉంటుంది. రా అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, ఇప్పుడు ఐఎస్ఐకి ఢీ కొట్టాలంటే ఇది రానే అవుతుంది, చైనీస్ ఎంఎస్ఎస్ కి ఢీ కొట్టాలంటే రానే అవుతుంది. ఎందుకంటే అది గ్లోబల్ నెట్వర్క్స్ నుంచి గమనించాలి. ఐబీ అనేది ఇంటర్నల్ గా చూస్తుంది, రా అనేది ఎక్స్టర్నల్ గా చూస్తుంది. దీనిపైన ఏటీఎస్, దీనిపైన మనకి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎనివే ఉంటుంది. కశ్మీర్ లో జరిగేది చాలా మటుకు రా యాక్టివిటీనే కాకుండా ఐబీనే కాకుండా మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, దానిపైన యాంటీ టెర్రరిజం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం, దీనిపైన ఏంటి మనకి పోలీస్ వాళ్ళకు ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళది ఉంటుంది. సో ఓవరాల్ ఇదంతా ఇట్స్ అ వెరీ హ్యూజ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. సో మనకి ఇంతకు ముందర వచ్చిన అనుభవం ఇదే, దట్ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, ఆ ఇంటెలిజెన్స్ గ్యాదర్ అయ్యి కనెక్ట్ చేసి అనాలిసిస్ అనేది జరగాలి. సో అది ఐ థింక్ రైట్ నౌ ఇది అమిత్ షాజీ కంటే కూడా, అమిత్ షాజీ ఒక హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయన క్రెడిట్ ఉండాలి. కానీ బట్ చాలా మటుకు ఇది మాస్టర్ మైండ్ అనేది ఇక్కడ అజిత్ దోవల్జీ అండ్ ఆయనకు ఉన్నటువంటి టీమ్ వాళ్ళు చేసేటటువంటి లాబింగ్ తోనే, వాళ్ళు చేసేటటువంటి స్ట్రాటజీతోనే ముందుకు నడుస్తున్నది. సో యు హావ్ టు రిమెంబర్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇస్ అజిత్ దోవల్జీ అండ్ టీమ్. అమిత్ షాజీ వచ్చేసరికి హీఈస్ ద ఫెసిలిటేటర్ హూస్ ఎన్షూరింగ్ దట్ ఇవన్నీ జరగాలి అన్నట్టు పుష్ చేసేది ఆయన. పొలిటికల్ బ్లాకేజెస్ లేకుండా, బ్యూరోక్రటిక్ బ్లాకేజెస్ లేకుండా అవన్నీ చేసేది ఆయన. ప్లస్ ఐరన్ వీల్ గా చేయాలి. కొంచెం తేడా వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరిని అమిత్ షాజీని అంటారు, అజిత్ దోవల్జీని అంటారు, మోదీజీని అంటారు. సో ఓవరాల్ ఇది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది జరగాలి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారి ఎనాలిసిస్. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు ఈ 253 మందిని పట్టుకోకపోయి ఉంటే కనుక ఎంత ఘోరాలు జరిగాయో మనం ఊహించలేము. సో ఇది ఎక్కడో లేదు, మన పిల్లలే లేదు ఏమైనా అనుకోండి, ఈ వీళ్ళు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ గేమ్స్ ఆడుతున్న పిల్లల ద్వారా, అంటే ఇంతకుముందు పడవల ద్వారానో లేకుంటే రైళ్ల ద్వారానో వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని వాళ్ళు ఉగ్రవాదులుగా మలుచుకుంటున్నారు. మన దేశాన్ని, మన పాశ్చాత్యతే మన కంటిలో పడుస్తున్నారు. ఈ విషయంలో ప్రతి ఇంట్లోనూ ఈ ప్రాబ్లమ్స్ గమనిస్తూ ఉండాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారో అని. ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం.